హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. రీసెంట్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పిహెచ్డి ఎంట్రన్స్ కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి ఎవరైతే పీజీ కంప్లీట్ అయ్యి పిహెచ్డి చేద్దామని ఆలోచన ఉన్న వాళ్ళు అది డిస్టెన్స్ లో చేయడానికి అవకాశం అయితే వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం అయితే చేసుకోండి. అయితే ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్ లో కాకుండా కొన్ని సబ్జెక్ట్స్ లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎగ్జామ్స్ కి ఎంట్రన్స్ సిబిటి మోడల్లో ఎగ్జామ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎంట్రన్స్ ఆఫ్టర్ ఎగ్జామ్ మీ రిజల్ట్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఇక నోటిఫికేషన్ లోకి వెళ్ళినట్లయితే పిహెచ్డి ప్రోగ్రామ్ 2023-24 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ అయితే ఇది. దీనిలో కామర్స్, ఇంగ్లీషు, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ లో సీట్స్ అయితే ఉన్నాయి. పిహెచ్డి చేయడానికి అవకాశం అయితే ఉంది. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసినట్లయితే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు 55% మార్క్స్ స్కోర్ చేసి అయితే ఉండాలి. 50% ఇన్ ద కేస్ ఆఫ్ SC/ST క్యాండిడేట్స్ కి 50% ఉంటే సరిపోతుంది. మిగతా క్యాస్ట్ కేటగిరీస్ వాళ్ళకి మాత్రం 55% అయితే మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. వాళ్ళైతేనే ఎలిజిబుల్ అయితే అవుతారు. మరి అడ్మిషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎంట్రన్స్ టెస్ట్ కి అప్లై చేయడానికి ఇది అప్లికేషన్స్ అయితే 4th నుండి ఓపెన్ అయ్యాయి. April 4th నుండి ఇంకా మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే యూజీసీ, సిఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్ కానీ, స్లెట్ కానీ, సెట్ కానీ, ఎంఫిల్ కానీ పూర్తి చేసి ఉన్న వాళ్ళైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ రాయకుండానే మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే నెట్ సెట్ ఏవి లేవో వాళ్ళు మాత్రం ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు. ఇవి ఉన్న వాళ్ళు మాత్రం ఎంట్రన్స్ రాయాల్సిన అవసరము లేదు. ఇంకా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ అయితే ఉంటుంది. కంప్లీట్ గా ఇది ఇంగ్లీష్ మీడియమే. అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది కేవలం ఈ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు, దీనికి అప్లై చేసిన వాళ్ళు కేవలం ఈ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ కి మాత్రమే ఎలిజిబుల్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఈ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ అయితే పనిచేయదు. కాబట్టి వన్స్ మాత్రమే ఈ రిజల్ట్ అయితే వ్యాలిడ్. కాబట్టి మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేద్దాం అనుకుంటే మాత్రం మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ టెస్ట్ ఓన్లీ 1 సబ్జెక్ట్ మీరు 2 పీజీలు చేసి ఉండి 2 పిహెచ్డీలు అప్లై చేస్తామంటే వీలు కాదు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ కి మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ 1 సబ్జెక్ట్ ఫర్ 1 క్యాండిడేట్. పేపర్ 1, పేపర్ 2 కి సంబంధించినటువంటి సిలబస్ అయితే ఇక్కడ వెబ్సైట్ లో దీనిలోనే నోటిఫికేషన్ లో ఇవ్వడం అయితే జరిగింది. ఎవరెవరు ఏ సబ్జెక్ట్ సిలబస్ కావాలనుకుంటే అది మీరు సెర్చ్ అయితే చేసుకోవచ్చు. అప్లై చేయడానికి ఫీ వచ్చేసి 1500 అయితే ఉంది అప్లికేషన్ ఫీజు. మరి 1000 రూపీస్ SC/ST, BC, PWD వాళ్ళకైతే 1000 రూపీస్ అయితే ఫీ పేమెంట్ ఉంది. ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ చేయగానే అప్లికేషన్ ఎంటర్ అవ్వగానే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి మీరు దానికి సంబంధించిన ప్రింట్ అయితే తీసుకోండి. ఈ ప్రింట్ అనేది మీకు మళ్ళీ ఫర్దర్ కూడా పనికొస్తుంది. కాబట్టి ఎగ్జామ్ అయితే మాత్రం ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే మాత్రమే కండక్ట్ చేస్తారు. ఇంకా ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం అయితే ఈ ఫోన్ నెంబర్స్ అయితే ఇవ్వబడ్డాయి. డేట్ వచ్చేసి April 4th నుండి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ May 3rd వరకు అయితే ఉంది. 500 లేట్ ఫీతోనేమో 12th May వరకు అయితే ఉంది. హాల్ టికెట్స్ 20th May నుండి అయితే హాల్ టికెట్స్ ఇస్తారు. ఎగ్జామ్ వచ్చేసి 25th May రోజు కండక్ట్ చేయబడుతుంది. మార్నింగ్ 9 AM to 12 PM వరకు అయితే కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ లో ఆబ్జెక్షన్స్ వచ్చి ప్రైమరీకి ఇచ్చిన తర్వాత ఆబ్జెక్షన్స్ అవన్నీ కూడా మీరు 31st May నుండి 2nd June వరకు అయితే ఉంది. ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే పంపించవచ్చు. ఫైనల్ రిజల్ట్ దీన్ని బేస్ చేసుకొని అయితే ఉంటుంది. ఇదండి టోటల్ గా ఈ పిహెచ్డి ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్. లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ సబ్జెక్ట్స్ కనుక చూసినట్లయితే చూడండి, ఇక్కడ కేవలం కొన్ని సబ్జెక్ట్స్లలో మాత్రమే పిహెచ్డి ఆఫర్ చేస్తున్నారు.
ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ఇంగ్లీష్, ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ కామర్స్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్సెస్లో కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్, సోషల్ సైన్సెస్లోనేమో ఎకనామిక్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఇవి పిహెచ్డి ప్రోగ్రామ్ సబ్జెక్ట్స్ వచ్చేసి. ఫర్దర్ మరిన్ని లేటెస్ట్ సమాచారం కోసం ఛానల్కి టచ్లో ఉండండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.